వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారం చెడు విలేజ్ కుకింగ్. హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వంట అయితే చేసేస్తున్నానండి. గులాబీ పూలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టార్ట్. ముందుగా అయితే ఒక కప్పుకి వచ్చేసి మైదా పిండి అండి. అదే కప్పుకి వచ్చేసి బియ్యం పిండి. రెండు బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక చిటికెడు సాల్ట్, స్వీట్ చేస్తున్నాం కదండి, కొద్దిగా సాల్ట్ వేస్తే బాగుంటుంది. కొద్దిగా వాటర్ పోసుకుంటా పిండి మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాదు, కాస్త జారులాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 3/4 కప్పుకి వచ్చేసి పంచదార. వాటర్ అయితే కొద్దిగానే మామూలుగా పోసుకోండి, జారుగా అయితే మరీ వద్దు. ఎందుకంటే పంచదారలో నుంచి వాటర్ అనేది వచ్చింది కాబట్టి చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే సరిపోయిద్దండి. ఒక 4 గంటలు 3 గంటలు అయితే నానాలి. ఇది నానిన తర్వాత అవసరమైతే కాసిన కలుపుకోవచ్చు, లేకపోతే ఇదే సరిపోయిద్ది. ఒక 4 గంటలు అయితే పక్కన పెట్టుకుందాం మూత పెట్టి. ఒక 4 గంటల క్రితం అయితే నానబెట్టి పెట్టానండి. ఎలా వచ్చింది పిండి అనేది చూద్దాం. చూసారు కదండి, ఈ విధంగా అయితే సరిపోయిద్ది. మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదు, ఈ విధంగా పిండి అనేది కలుపుకుంటే సరిపోయిద్దండి. ఇంకా గులాబీ పూలకైతే ఈ పిండి రెడీ అయినట్టేను. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చేసేద్దాం. స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసి ఆయిల్ అయితే వేడెక్కాలండి. గులాబీ రేకు కూడా ఇందులో పెట్టేసుకొని ఆయిల్తో పాటు ఇది కూడా బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే వేడెక్కాలి. ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు మా చిన్న గార్డెన్ అయితే చూద్దామండి. చూడండి, గులాబీ పూలు, బంతి పూలు, ఇదేమో రోజ్ కలర్ అండి, కనకాంబరాలు, చామంచులు, మల్లె అంటూ కనకాంబరాలు, వంకాయలండి, టమాటా మొక్కలు, చిక్కుళ్ళు, పప్పు చిక్కుళ్ళు అండి, పుదీనా, డ్రాగన్ ఫ్రూట్ అండి, అలసందలు, బెండకాయలండి, చిన్న చిన్న బెండకాయలు కూడా వచ్చినాయి. అవి కోసి పులుసో కూరో ఇగురో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. చిన్న చిన్న పచ్చిమిరకాయలు కూడా వచ్చినాయండి చెట్టుకి. చూడండి, ఈ విధంగా చూడండి ఎలా వచ్చినాయో. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఒకసారి అయితే పిండి కలుపుకొని సగమే ముంచాలండి. 3 శంకర్లు అయితే వదిలేసేయాలండి. ఏదన్నా ఒక చాకు కానీ తీసుకొని ఇట్లా పొడిస్తే అది విడిపోయిద్ది, దానికి సపరేట్ అయ్యిద్ది. మళ్ళీ ఇది పక్కనే పెట్టేసుకొని ఆయిల్లోనే 2 వైపులు ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఏదో పెట్టుకోండి, మాడిపోతాయి ఊరకనే.
అటు ఇటు తిప్పుతా. ఈ కలర్లో తీసుకుంటే సరిపోయిద్ది. ఈ పక్కన ఉన్న వేస్ట్ అంతా తీసేసుకోండి, లేకపోతే ఆయిల్ అనేది చేదొచ్చిద్ది. ఒక జాలి గంటి పెట్టి మొత్తం తీసేసుకోండి. గులాబీ రేకు ముంచే ప్రతిసారి కూడా పిండి అయితే కలపాలండి. కింద నుంచి బాగా కలిపితేనే మనకి నీళ్ళు అనేది పైకి తేలకుండా చిక్కదనం వచ్చిద్ది. మళ్ళీ అందులో వేసేసి సగం వరకే ఇట్లా ఒక చాకు కానీ ఇట్లాంటి అట్ల కాడ కానీ పెట్టి ఇట్లా అనేస్తే విడిపోయిద్ది. మళ్ళీ ఇది పక్కన పెట్టుకొని ఆయిల్లోనే వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ మార్చుకుంటా చూసుకుంటా ఫ్రై చేసుకోండి. ఈ కలర్లో అయితే తీసి పక్కన పెట్టుకుందామండి. అన్ని గులాబీ పూలు ఇలాగే వేసుకోవాలి. చూసారు కదండి ఎంత ఈజీగా అయితే వచ్చేసినాయో గులాబీ పువ్వులు. ఎంతో టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. డబ్బాలో పెట్టి మూత పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా తినొచ్చు. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదే విధంగా అయితే చేసుకోండి. ఒకటైతే మీకు తుంచి చూపిస్తానండి ఎంత క్రిస్పీగా అయితే వచ్చి. చూడండి ఎట్లా గుల్లగుల్లగా వచ్చేసినాయో. ఈ విధంగా అయితే మీరు చేసి చూడండి. పండగ రోజులు కదా, సంక్రాంతి అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే చూస్తాను. అసలు మామూలుగా లేదండి. వేసిన పంచదార కానీ అన్నీ కానీ స్వీట్ కరెక్ట్గా బాగుండే. తక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక అరకప్పుకి అయితే వేసుకోండి. 3/4 కప్పుకి అయితే నేను వేసాను. ఇదే విధంగా అయితే గులాబీ పువ్వులను చేసుకోండి. మీకు కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.